మీరు సీఎంతో సమావేశమైనప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ సీఎం ఏం చెప్పారో అది మాత్రమే విన్నారు. మీ డిమాండ్‌లు ఎక్కువ వినిపించలేదనేది విమర్శ. ఏమంటారు? ఇది పొరపాటు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాతో చర్చించే సందర్భంలో ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని కూలంకషంగా వివరాలతోటి ఫైనాన్స్ అధికారులు చెప్పిన అంశాలు చెప్పారు. అయి చెప్పిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి రీత్యా మేము ఇప్పుడు వెంటనే తక్షణం డీఏ ఇచ్చేటువంటి పరిస్థితులు లేము. మేము ఇచ్చినటువంటి ఎన్నికల హామీకి సంబంధించి 6 అంశాలకు సంబంధించి నెరవేర్చే ప్రయత్నం, ప్రజలకు సంక్షేమం చూసే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి రీత్యా మేమన్నీ చేయలేకపోతున్నాం గనక మా సహకరించండి. భవిష్యత్తులో నా దగ్గరికి అమౌంట్ వచ్చిన వెంటనే మీ అందరికీ సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఆ సందర్భంలో కూడా చెప్పాం. మేము ప్రజల్లో భాగంగా ప్రజలు అంటే మేము ప్రభుత్వం అంటే ప్రజలు ప్లస్ ప్రభుత్వము, ఉద్యోగులు కలిస్తే వాళ్ళ ప్రభుత్వంగా ఉంటుంది. మేము ప్రజల్లో భాగం. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందో వాటిని పారదర్శకంగా ఉద్యోగులుగా మేము అందించేటువంటి ప్రధానమైన కార్యక్రమాన్ని మేము తీసుకుంటా ఉన్నాం గనక మాకు ఖచ్చితంగా మా సంక్షేమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సి ఉంది. ఇది ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం కాదు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 నెలలకు ఒక డీఏ, 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ రావాల్సినటువంటిది, మా వేతనాల పెంపు అనేటువంటిది ద్రవ్యోల్బణం అనుగుణంగా రావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పాం. వారు ఒక్క డీఏ అనౌన్స్ చేసే సందర్భంలోనే యూటీఎఫ్‌గా మేమే ప్రత్యేకించి ఖచ్చితంగా మీరు ఒక 2 డీఏలు ఇప్పటికే 4 డీఏలు పెండింగ్ ఉన్నాయి. గత మీ ఎన్నికల హామీలో కూడా వెంటనే సకాలంలో డీఏలు ఇస్తాం, మెరుగైన పీఆర్సీ ఇస్తామని మీరు ఎన్నికల వాగ్దానం చేస్తున్నారు. దానికి భిన్నంగా ఇప్పటికి 4 డీఏలు, మళ్ళా రేపు జనవరికి 5 డీఏలు ఉంటే గనక కనీసం 2 డీఏలు. అలాగే పీఆర్సీ చైర్మన్ నియమిస్తే ఆయనతోటి నెగోషియేషన్ చేసుకుంటాం. ఒక 5, 6 నెలల సమయం పడుతుంది గనక తర్వాత పీఆర్సీ ఎంత ఇవ్వాలి ఏమిటనేటువంటిది మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడేది మేము కొన్ని చేసే ప్రయత్నం చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పిందే విని రాలేదు. వారితోటి చర్చించేటువంటి ప్రయత్నం చేసాం ఒక గంట పైచిలుకు. ఆ సందర్భంలో వారు పదే పదే ఆర్థికమైనటువంటి ఇబ్బందులున్నాయి గనక మీరు సహకరించండి అనేటువంటి పద్ధతిలోనే వారు చెప్పారు. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వివరించారు. మరి మీరు కన్విన్స్ అయ్యారా? మేము అంటే ఈరో ఎంత టైం? ఏ టైం వరకు వెయిట్ చేస్తారని మీరేమైనా చెప్పారా? మేము చెప్పినటువంటిది ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతోంది. ఎన్నికల సందర్భంలో వెంటనే ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల వాగ్దానంలో. మేము 16 నెలల కాలం కూడా ఒక రకంగా ప్రభుత్వానికి ఒక అవకాశంగా ఇచ్చాం. ఎందుకంటే ఉన్న ఆర్థిక పరిస్థితులున్నాయి. అలాగే గత ప్రభుత్వాన్ని అప్పులు చేసి వెళ్ళిందనేటువంటిది మీరు శ్వేతపత్రంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా ఒకవేళ భవిష్యత్తులో మాకు ఆర్థికమైనటువంటి వెసులుబాటు వస్తే సంక్షేమ పథకాలకు ఎలా అయితే ఇస్తున్నారో ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఆ మేరకు ఇస్తారనేటువంటిది మేము ఆశించాం. కానీ ఆశ ఈరోజు భంగపడేటువంటి ప్రయత్నం ఉంది గనక ఇక 16 నెలలకు మించి మేము చూడగలిగిన అవకాశం కూడా లేదు. అందుకోసం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మళ్ళీ అసంతృప్తికి గురైన మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తే గనక మీ ఆర్థిక పరిస్థితిని మేము గమనిస్తూనే ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి కనీసంగా డీఏలు, పీఆర్సీలు ఇవి మినిమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకి 6 నెలలకి డీఏలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు దాకా కాలయాపన చేయటం కరెక్ట్ కాదు అనేటువంటిది మేము చెప్పాం. కానీ మాకు ఆర్థికమైనటువంటి సోర్స్ వచ్చిన వెంటనే మీకు అద్భుతంగా అన్ని అవకాశాలు ఇచ్చేస్తామనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం ఉంది. సో, మీ సీఎంతో సమావేశమై బయటకొచ్చిన తర్వాత, ఒక డీఏ అనౌన్స్‌మెంట్ తర్వాత, మీకు క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి ఒత్తిళ్ళేమైనా ఉన్నాయా? అంటే విమర్శిస్తున్నారా మిమ్మల్ని? ఎక్కువగా ఉద్యోగులు మొత్తం అక్కడికెళ్ళిన తర్వాత ఇంతకాలం పాటు ఇంత పెద్ద చర్చ జరిపి, ఒక సంవత్సరన్నర తర్వాత ముఖ్యమంత్రి గారితోటి ఆర్థిక శాఖ మంత్రులతోటి సమావేశం అయిన తర్వాత, మీరు ఒక డీఏ మాత్రమే తీసుకురావడం కోసం ఇంత హంగామా చేయాల్సిన పనేమిటి? అనేటువంటి పెద్ద ఎత్తులో ఆ విధమైనటువంటి విమర్శ చేశారు. మనం ఓపెన్‌గా చెప్పాం. ఆ విధమైనటువంటిది మేము అక్కడికెళ్ళిన తర్వాత 2 డీఏలు, పీఆర్సీ మీద డిమాండ్ చేసాం. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చెప్పింది. అయినా సరే మా యొక్క వాయిస్‌ని, మా అసంతృప్తిని, మన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తిని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టేటువంటి పదే పదే పెట్టేటువంటి ప్రయత్నం చేశామని చెప్పాం. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మా ఉపాధ్యాయులైతే ఇప్పటికి కూడా ఒక డీఏ వరకే రావటం అనేటువంటిది చాలా అసంతృప్తిగానే ఉన్నారనేటువంటిది మీ దృష్టిలో చెప్పాను. అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చుకి సంబంధించి దాదాపు 100% ఆంధ్రప్రదేశ్‌లో అవుతుంది. సో, వచ్చిన ఆదాయం మొత్తం వాటికే సరిపోతుంది అని చెప్పిన నేపథ్యంలో మీకు దగ్గర దగ్గర 34,000,00,00,000 బకాయిలున్నాయని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు తీరతాయనుకుంటున్నారు? ఈరోజు 34,000 బకాయిలన్నిటిలో దరిదాపుగా 25,000 కోట్ల బకాయిలన్నీ కూడా మేము దాచుకున్న డబ్బులే.
మేము పీఎఫ్‌లో ఏదైతే మేము నెల నెలా దాసుకుంటామో, ఆ దాసుకున్న డబ్బులు మాకు లోన్ కోసం పెట్టుకున్నటువంటివే. హ్మ్. అంటే మా డబ్బే అది. అది ఎక్కువ బకాయి కూడా కాదు అది. మా డబ్బు మాకు తిరిగి చెల్లించేటువంటిదే. హ్మ్. కానీ ట్రస్టీగా ప్రభుత్వం ఉంది గనక ప్రతి నెల మేము వాయిదాల పద్ధతిలో కట్టేటువంటి దాన్ని తర్వాత మాకు సంవత్సరమో, 2 సంవత్సరాల్లో మా పిల్లల పెళ్ళికో, మాకు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు మేము పీఎఫ్ లోన్ పెట్టుకుంటాం. అలాంటి పీఎఫ్‌లు అలాగే ఏపీజేఎల్ఐ లోన్‌కి సంబంధించి ఏపీజేఎల్ఐ గాని, జీఏఎస్ గాని ఇవన్నీ కూడా మా అకౌంట్‌లో మేము దాసుకున్న డబ్బే. ఇది ప్రభుత్వం ప్రత్యేకించి దీనికి అదనంగా జోడించేటువంటి అవకాశం లేదు. సుమారుగా 25 వేల కోట్ల రూపాయలు మా డబ్బే ప్రభుత్వం దగ్గర ట్రస్టీగా ఉంది గనక ప్రభుత్వం తన దగ్గర ఉంటుంది. దాన్ని మాకు అవసరాలకి ఆయా సందర్భాల్లో 3 నెలల కల్లా చెల్లించే ప్రయత్నం చేసేది. కానీ గత ప్రభుత్వం దాన్ని వాయిదాలేసుకుంటుంది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తుంది. ఇంకొక 10,000 వరకు మాత్రం పెద్ద ఎత్తున మాకు రావాల్సినటువంటి గత 2022లో రావాల్సినటువంటి 11వ పీఆర్సీ ఏరియర్స్ గాని, గత ప్రభుత్వం రావాల్సినటువంటి డీఏ ఏరియర్స్ గాని ఒక 10,000 ఉన్నాయి. మిగిలిన 25,000 మా డబ్బులు. మేము దాచుకున్న డబ్బులు మాకు తిరిగి ఇవ్వటానికి పెద్ద సమస్య కూడా కాదు ప్రభుత్వానికి. అయితే ఆర్థిక పరిస్థితి కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మాకున్న అభిప్రాయం. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ జీతాలు పెంచుకునే విషయంలో గానివ్వండి, పెన్షన్లు పెంచుకునే విషయంలో గానివ్వండి ముందున్నారు. మీకంటే జీతాలు, పెన్షన్లు గూడా వాళ్ళే 1 తారీఖు ముందే తీసుకుంటారు. కానీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అప్పుడు ఆర్థిక పరిస్థితి గుర్తు రాలేదా మరి? ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఈరోజు పెంచేటప్పుడు అని మిమ్మల్ని ఎవరు అడగట్లేదా? ఈరోజు మామూలుగా వాట్సాప్ గ్రూపులో వస్తది. చట్టసభల్లో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆ అవకాశం ఉంది గనక వెసులుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం ఉంది. పెంచుకోనివ్వండి. మేము దాన్నేమి పెంచటాన్ని వ్యతిరేకించట్లేదు. లేకపోతే వాళ్ళు తీసుకోవడానికి కానీ మా దగ్గర ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లించాల్సిన దగ్గర వచ్చేసరికి మాత్రం ఆర్థిక పరిస్థితిని సాగ్గా చూపటాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళకి లేనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బంది, వాళ్ళకి పెంచుకోవడంలో లేనటువంటి ఇబ్బంది, వాళ్ళకి 2 పెన్షన్స్ తీసుకుంటున్నప్పుడు లేనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది, మాకు ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లించే దాని దగ్గర ఎందుకు ఇవ్వాలా? ఆ విధమైనటువంటి ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టాలా? డబ్బులు లేవనేటువంటి ఆర్థిక లెక్కలు ఎందుకు చూడాలి? అలాగే జీతాలకే 92% ఖర్చయిపోతుందనేటువంటి అన్నిటి గణాంకాలని లెక్కలు చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలా? అందుకని ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పుడు అన్ని అంశాల్లోనూ ఆ విధమైనటువంటి కోత ఉండాలి. అన్ని అంశాల్లోనూ ఆ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండాలి. వారు కూడా అవసరమైతే 1% తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఆ విధంగా పెంచుకుని మాకు తగ్గించడం ద్వారా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయుల్ని తక్కువగా చూస్తున్నారనేటటువంటి భావన ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ఏర్పడింది. ఇది ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ విధంగా చిన్నచూపు చూడటం వల్ల ప్రభుత్వానికి కూడా ఇబ్బంది రేపు భవిష్యత్తు కాలాల్లో. ఖచ్చితంగా అందరం కలిసి సామరస్యంగా పనిచేసుకోవాల్సినటువంటి వాతావరణాన్ని భిన్నంగా ఘర్షణ వాతావరణమో లేతే అపోహ పడేటువంటి వాతావరణం ఏర్పడితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే అనేది మేము ప్రభుత్వ దృష్టిలో పెట్టాం. ఇప్పుడు మీ ద్వారా కూడా వారికి తెలియజేస్తాం.